హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి మనసున మల్లెల మాల లూగెనే నవలను ఆడియోగా వినిపించబోతున్నాను. మరి ఈ నవల 2006 సంవత్సరం అక్టోబర్ నెలలో ఆంధ్రభూమి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడింది. ఫ్రెండ్స్, మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆడియో నవలలు కథలు వింటూ ఎంత ఎంజాయ్ చేసినా కూడా అలా వాలు కుర్చీలో వాలి పుస్తకం చేత్తో పట్టుకుని చదువుతూ ఉంటే ఆ ఫీలే వేరు కదా. అలాంటి ఫీల్ని అనుభవిస్తూ ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవలలు కూడా ఆస్వాదించాలి అనుకుంటే వారి నవలలు ఇప్పుడు పబ్లిష్ చేయబడి సిద్ధంగా ఉన్నాయండి. నాతి చరామి, స్వాతివాన కోసం, అన్నపూర్ణ, స్వయం సిద్ధ నవలలు పబ్లిష్ అయ్యాయి. ఈ నవలలు కొన్ని చదవాలనుకునేవారు వారిని సంప్రదించి, అంటే పెబ్బిలి హైమవతి గారిని సంప్రదించి నవలలు తెప్పించుకోవచ్చు. నవలలు పర్చేజ్ చేయాలి అనుకున్నవారు 9401733840 ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించి పుస్తకాలు పర్చేజ్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం పదండి. మరి ఇప్పుడు మీకు వినిపిస్తున్న నవల మనసున మల్లెల మాల లూగెనే, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ఆడియో మొదటి భాగం. క్యాష్ కౌంటర్లో బాగా బిజీగా ఉన్న భార్గవని ఎవరో పేరు పెట్టి పిలిచినట్టయి తలెత్తాడు. ఎదురుగా తన వంకే చిరునవ్వుతో చూస్తున్న వ్యక్తిని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించిందే గాని ఆ వ్యక్తి ఎవరో చప్పున గుర్తుకు రాలేదు భార్గవకి. మిత్రుడు తనని గుర్తుపట్టలేదని గ్రహించిన శ్యాంప్రసాద్, నేను భార్గవ, శ్యాంప్రసాద్ని అన్నాడదే చిరునవ్వుతో. ఆ మాట వినడంతోనే ఒక్కసారిగా వెలిగిపోయింది భార్గవ ముఖం. నువ్వా శ్యామ్? నేను గుర్తుపట్టనే లేదు, ఎలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలు వేయసాగాడు. మిత్రులిద్దరూ బాతాఖానీలో పడడంతో శ్యాంప్రసాద్ వెనక క్యూలో నించున్న కస్టమర్స్ అసహనంగా కదిలారు. అది గమనించిన భార్గవ, శ్యామ్, ఒక్క 5 నిమిషాలు అలా కూర్చో, కౌంటర్ క్లియర్ చేసి వస్తాను అంటూ విజిటర్స్ చైర్ వైపు చూపించాడు. అన్నట్టుగానే 5 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని తన సీట్లో మరొకరిని కూర్చోబెట్టి శ్యాంప్రసాద్ దగ్గరకు వచ్చాడు భార్గవ. ఈలోగా 2 కాఫీలు తీసుకురమ్మని అటెండర్తో చెప్పాడు. భార్గవ పని పూర్తి చేసుకుని వెళ్లేసరికి కాఫీలు తెచ్చాడు అటెండర్. శ్యాంప్రసాద్కు ఒక కప్పు ఇచ్చి తానొకటి తీసుకుంటూ, ఏంటి సంగతులు శ్యామ్? మా చెల్లాయి పిల్లలు బాగున్నారా? అవును, నువ్వెప్పుడొచ్చావు ఈ ఊరు? నీకు ట్రాన్స్ఫర్లు ఉండవు కదా అన్నాడు భార్గవ స్నేహితుడి వంక ఆశ్చర్యంగా చూస్తూ. అవును, ఆ ఉద్యోగానికి ట్రాన్స్ఫర్లుండవు, నేనే వదిలొచ్చేశాను. చెప్తే అదో పెద్ద కథ అవుతుందిలే. ప్రస్తుతం మానస రెసిడెన్షియల్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా చేస్తున్నాను. మేము ఈ ఊరొచ్చి దాదాపు 18 ఏళ్ళయింది. నా సంగతికేం గాని నీ సంగతులు చెప్పు ముందు. నువ్వు ఈ ఊరొచ్చి ఎంతకాలమైంది? ధరణి పిల్లలు బాగున్నారా అని అడిగాడు శ్యాంప్రసాద్ ఆసక్తిగా. అంతా బాగున్నారు. మేము ఈ ఊరొచ్చి 3 ఏళ్ళయింది. చూసావా, మనిద్దరం చార్నాళ్లుగా ఇదే ఊర్లో ఉంటున్నా కలుసుకోలేకపోయాం ఇంతవరకు. సరే, ముందు సంగతి చెప్పు. సెక్యూరిటీ ఉండే గవర్నమెంట్ కాలేజీలో జాబ్ వదిలేసి ఈ ప్రైవేట్ కాలేజీలో ఎందుకు చేరావు? ఈ కార్పొరేట్ కాలేజీల్లో పని చేయించుకున్నంత కాలం చేయించుకుని చల్లగా సాగనంపుతారు. అదే గవర్నమెంట్ జాబ్ అయితే లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది, జీవితం ఏ ఢోకా లేకుండా వెళ్ళమారిపోతుంది అన్నాడు భార్గవ. అబ్బా భార్గవ, ఆ పీడకల లాంటి జీవితాన్ని మరచిపోవాలని ఆ ఉద్యోగాన్ని వదిలి ఈ ఊరొచ్చాను. దాన్ని గురించి తర్కించకు ప్లీజ్ అన్నాడు శ్యాంప్రసాద్. స్నేహితుడి ముఖంలో కదలాడిన వేదనని గమనించిన భార్గవ ఇంకేం తర్కించలేదు. వెంటనే మాట మారుస్తూ, పిల్లలేం చదువుతున్నారు శ్యామ్ అని అడిగాడు. మా తేజ MBA ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు ఈ ఊర్లోనే. మా పాప కీర్తన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది గాయత్రిలో. మరి మీ పిల్లలు అని అడిగాడు శ్యాంప్రసాద్. మా కార్తీక్ మద్రాసులో IIT ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పాప AUలో నావల్ ఆర్కిటెక్చర్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. పేరు మృదుల అన్నాడు భార్గవ. బాగుంది భార్గవ, మన పిల్లలు 4 బాగా సెటిల్ అయ్యారు. జీవితంలో మనలాంటి వాళ్ళకి ఇంతకంటే కావలసిందేముంటుంది చెప్పు. ఇంతకు ఎక్కడుంటున్నారు మీరు? స్వంత ఇల్లు ఏమైనా అమర్చుకున్నారా అడిగాడు శ్యాంప్రసాద్. ట్రాన్స్ఫర్ల మీద ఊళ్ళు తిరిగే మాకు ఒక్క చోటనేముంది? మా స్వంత ఊళ్ళో అమ్మా నాన్నలు కట్టించిన ఇల్లుంది కదా, అందుకని ఇక అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. మరి నీ సంగతేంటి
అడిగాడు భార్గవ. నేను ఎంవీపీలో చిన్న ఇల్లు కొనుక్కున్నాను భార్గవ. ఓసారి మా ఇంటికి రండి మీరంతా, అందరినీ చూసినట్టుంటుంది అన్నాడు శ్యాంప్రసాద్. ఆ మాటే నేను చెప్దామనుకుంటున్నాను. రేపు ఆదివారం మీరంతా మా ఇంటికి లంచ్కి రండి, వచ్చే వారం మేమొస్తాం మీ ఇంటికి అన్నాడు భార్గవ. ఇది చాలా అన్యాయం భార్గవ, ముందు నేను కదా పిలిచాను అన్నాడు శ్యాంప్రసాద్ నిష్ఠూరంగా. ఏం అన్యాయం కాదు, నువ్వు కనిపించావని ధరణితో నేను చెప్తే ఏమంటుందో తెలుసా తను? మా అన్నయ్యని ఇంటికి తీసుకురాకుండా మీరొక్కరే ఎందుకు వచ్చారని నాతో పోట్లాడుతుంది. ఆ బాధ అక్కడ పడను నేను అన్నాడు భార్గవ. ఆ మాట నిజమేలే, మా చెల్లాయికి నేనంటే చాలా అభిమానం. సరే నీ మాటే కానీలే అన్నాడు శ్యాంప్రసాద్ నవ్వేస్తూ. అలా మిత్రులిద్దరూ పాత సంగతులన్నీ నెమరు వేసుకున్నారు. శ్యాంప్రసాద్కి కాలేజీకి టైం అవుతుండడంతో భార్గవ్కి చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ధరణి, ఓ ధరణి, వింటున్నావా? ఈరోజు మన శ్యాంప్రసాద్ బ్యాంకులో కనిపించాడు. వాళ్ళు 18 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారట అన్నాడు భార్గవ ఆఫీస్ నుండి ఇంటికొస్తూ. పట్టరాని ఆనందంతో చాలా సంవత్సరాల తర్వాత మిత్రుణ్ణి కలుసుకున్న ఆనందం అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎవరు? మీ రూమ్మేట్ శ్యాంప్రసాదేనా? ఎలా ఉన్నారు అన్నయ్య గారు? చూసి చాన్నాళ్ళయింది. వాళ్ళ పెళ్లికి పిలిస్తే వెళ్ళలేకపోయాం మనం. మీ నాన్నగారు పోవడంతో వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు కూడా వెళ్లేందుకు కుదిరింది కాదు మనకు. ఆ తర్వాత ఉత్తరాలు ఆగిపోవడంతో ఒకరి సమాచారాలు ఒకరికి తెలియకుండా పోయాయి. మళ్ళీ ఇన్నాళ్లకు కలుసుకుంటున్నామన్నమాట అంది ధరణి భర్త ఉత్సాహంలో పాలు పంచుకుంటూ. అవును, ఎవరి కుటుంబ సమస్యల్లో వాళ్ళం పడి అన్నీ మర్చిపోయాం. కాకతాళీయంగా ఈరోజు కలుసుకోగలిగాం. నేను బ్యాంకులో వర్క్ చేసుకుంటున్న సమయంలో శ్యామ్ గొంతు విని తలెత్తాను. మనిషిని నేనంతగా గుర్తుపట్టలేకపోయినా శ్యాంప్రసాద్ నన్ను చూసిన వెంటనే గుర్తుపట్టి పలకరించాడు. దాదాపు 25 ఏళ్లైపోయింది వాణ్ణి చూసి. అసలు ఇంతకాలం వాణ్ణి చూడకుండా ఎలా ఉన్నానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. రేపు సండే వాళ్ళని మన ఇంటికి లంచ్కి రమ్మని పిలిచాను అన్నాడు భార్గవ్ గతకాలపు తీపి అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటూ. మంచి పని చేశారు. పిల్లలు ఎంతమందో వారికి ఏవైనా అడిగారా అంది ధరణి ఆసక్తిగా చూస్తూ. మనలాగే 2 పిల్లలు, బాబు పాప. బాబు ఎంబీఏ చేస్తున్నాడట, పాప బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోందట అన్నాడు భార్గవ్. ఎవరినన్నా బీటెక్ చదువుతోంది అని అడిగింది అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన మృదుల. నేను చెప్తుంటాను కదమ్మా శ్యాంప్రసాద్ అంకుల్ గురించి. ఇవాళ ఆ అంకుల్ బ్యాంకులో కలిశారు. వాళ్ళ అమ్మాయి గురించే చెప్తున్నాను నేను. రేపు ఆదివారం వాళ్ళని మన ఇంటికి లంచ్కి రమ్మన్నానమ్మా అన్నాడు భార్గవ్ సంబరంగా. ఆహా, అలాగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది మృదుల. స్నేహం అంటే ప్రాణం పెట్టే తండ్రి మనస్తత్వం తెలిసిన మృదుల ఆ మాట విని ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. తరచూ ఇలా ఎవరో ఒకరిని తండ్రి తమ ఇంటికి ఆహ్వానించడం మామూలే కనుక. ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని తల్లి ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుని హాల్లోకొచ్చి తండ్రి పక్కన కూర్చుంది మృదుల. మృదు, రేపు కాస్త తీరిక చేసుకుని ఇల్లు కొంచెం నీట్గా సర్దమ్మా అన్నాడు భార్గవ్. తండ్రి హడావిడి చూసి మరోసారి నవ్వుకుంది మృదుల. ఎవరు తమ ఇంటికి వచ్చినా 1కి 10 సార్లు అలా చెప్తూనే ఉంటాడు భార్గవ. ఇల్లు అందంగా సర్దమని, వంట బాగా చెయ్యమని, వచ్చిన వాళ్లతో నమ్రతగా మెలగమని చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఇల్లు నీటుగా ఉంచుతారని తెలిసినా వచ్చిన వారికి తన ఇల్లు, ఇల్లాలు, పిల్లల్ని చూసి అంతా ముచ్చట పడాలని అతని తాపత్రయం. అలాగే నాన్న, అన్నయ్య దగ్గర నుండి ఈరోజైనా లెటర్ వచ్చిందా అమ్మా అడిగింది మృదుల. లేదమ్మా, ఈరోజు కూడా వాడి దగ్గర నుండి ఉత్తరం రాలేదు. దాదాపు 10 రోజులైపోయింది. వాడి దగ్గర నుండి ఫోను లేదు, ఉత్తరము లేదు. ఎలా ఉన్నాడో పిచ్చికన్నా అంది ధరణి దిగులుగా. రాస్తాడులేమ్మా, ఊరికే హైరాణ పడకు. ఒకవేళ ఎగ్జామ్స్ ఏమైనా జరుగుతున్నాయేమో అన్నయ్యకి అంది మృదుల సర్ది చెబుతున్నట్టుగా. నీకేం తెలుస్తుందే నా బాధ? నువ్వు అమ్మవైతే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో అంది ధరణి ఉక్రోషంగా చూస్తూ. సరే సరే, ఏదైనా అంటే చాలు పురాణం విప్పుతావు. అన్నయ్య అంటే నీకే కానీ మాకేమీ ప్రేమ లేనట్టు మాట్లాడతావు అంది మృదుల చిన్నగా తగువుకు దిగుతున్నట్టుగా. నాకు తెలుసు, నీకు బాగా ఎగతాళిగా ఉంది నేనంటే, అందుకే అలా అంటున్నావు అంది ధరణి ఉడుక్కుంటున్నట్టుగా. లేకపోతే ఏంటి ధరణి, వాడి గురించి నీకే గాని మాకు ఆతృత లేదా ఏంటి? మరి చిన్నపిల్లలా మాట్లాడతావు నువ్వు అన్నాడు భార్గవ్ మందలిస్తున్నట్టుగా. శ్యాంప్రసాద్ కూడా భార్గవ్లాగే చాలా హడావిడి చేసేశాడు ఇంట్లో. అప్పటికి భార్గవ్ గురించి ఎన్నోసార్లు విన్నదే అయినా తండ్రిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఓపిగ్గా వినసాగింది కీర్తన తండ్రి చెప్పేదంతా. ఆ రోజు నేనెక్కిన బస్ చాలా రష్గా ఉంది. ఎవరో పిక్ పాకెటర్ గాడు నా పర్స్ కొట్టేశాడు. ఇంతలో టికెట్ చెకింగ్ పాయింట్ దగ్గర బస్సు ఆపి అందరి టికెట్లు వెరిఫై చేస్తున్నాడు కండక్టర్.
అప్పటికే నా పర్సు పోయి ఉండడంతో నేను టికెట్ తీయలేకపోయాను. అందరినీ చెక్ చేసుకుంటూ కండక్టర్ నా దగ్గరకు వస్తూ ఉండడంతో కంగారు పెరిగిపోయింది నాలో. టికెట్ తీయకుండా ప్రయాణం చేసేవాడిలా అందరి దృష్టిలో పడబోతున్నందుకు చాలా సిగ్గుగా అనిపించింది. అప్పటికే నా అరచేతుల్లో చెమటలు పట్టేశాయి. నాలా టికెట్ లేని ప్యాసింజర్స్ నలుగురిని అప్పటికే ఐడెంటిఫై చేసి మెత్తమెత్తగా చివాట్లు వేస్తున్నాడు కండక్టర్. వాళ్ళను చూసిన నా తోటి ప్రయాణికులు డ్రెస్సులు చూస్తే నీటుగా దొరబాబుల్లాగా కనిపిస్తారు, చేసేవన్నీ వెధవ పనులు, వెధవ రూపాయి డబ్బుల కోసం కక్కుర్తి అంటూ ఏసుడింపుగా మాట్లాడసాగారు. ఆ మాటలు వినడంతోనే నా ముఖమంతా చెమటలు పట్టేశాయి. ఇదంతా నా పక్కనున్న భార్గవ గమనించాడు. ఏం మాస్టారు, టికెట్ తీయలేదా మీరు అని అడిగాడు ఎంతో సౌమ్యంగా. అవునండి, నా పర్సు ఎవరో కొట్టేశారు. అది చూసి నేను కంగారు పడుతుండగానే బస్ చెక్కింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది అని చెప్పాను. నా అవస్థ చూసి నేను చెప్పేది నిజమే అయి ఉంటుందని అనుకున్నట్టున్నాడు భార్గవ. సరేలేండి, కండక్టర్ నాకు బాగా తెలిసినవాడే, నేను చెప్తానులేండి అతనితో మీ పర్సు పోయిందని అన్నాడు భార్గవ. అనడమే కాదు, కండక్టర్ దగ్గరకు రాగానే మస్తాన్ భాయ్, ఇతను నా ఫ్రెండ్, టికెట్కు డబ్బులు నేను ఇస్తాను గాని గొడవ చేయకుండా టికెట్ ఇచ్చేయి. పాపం తను టికెట్ తీయడం నేను చూశాను. నువ్విచ్చిన చిల్లరతో పాటు టికెట్ కూడా పర్సులో పెట్టుకున్నాడట. అతను పర్సు ఎవరో కొట్టేశారు, అందుకే మళ్ళీ టికెట్ ఇమ్మంటున్నాను అన్నాడు భార్గవ. భార్గవ రెగ్యులర్గా అదే బస్సులో ప్రయాణం చేస్తుండడం వల్ల కండక్టర్ అతని మాటలపై భార్గవ దగ్గర డబ్బులు తీసుకుని టికెట్ నాకు ఇస్తూ, అంత అజాగ్రత్త అయితే ఎలా మాస్టారు, అసలే ఈ రూట్లో పిక్ పాకెటర్స్ ఎక్కువ, సమయానికి భార్గవ్ సార్ మీ పక్కనున్నారు కనుక సరిపోయింది, లేకపోతే మీ పర్సు పోయిందని చెప్పినా మేమెవ్వరం నమ్మేవాళ్ళం కాదు అంటూ వెళ్ళిపోయాడు. కండక్టర్ అన్నట్టు ఆ వేళ భార్గవ నాకు దేవుడిలా కనిపించి బస్సులో అంతమంది ముందు అవమానం జరగకుండా కాపాడాడు. బస్సు దిగాక అడిగాను నేను, మాస్టారు మీరెక్కడ పనిచేస్తున్నారు అని. అతను నవ్వి, ఏంటి, నేనెక్కడ పనిచేస్తున్నానో తెలుసుకుని మీ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేద్దామనా అన్నాడు. ఆహా, అదేం లేదు, నాకు ఈ ఊరు చాలా కొత్త, జస్ట్ వారం రోజుల క్రితమే నేను ఇక్కడ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా చేరాను, మీరు కూడా ఎక్కడ వర్క్ చేస్తున్నారో తెలుసుకుందామని అడిగానంతే అన్నాను నేను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను, ఇంతకీ మీరెక్కడుంటున్నారు అని అడిగాడు భార్గవ. చెప్పాను కదా నాకు ఈ ఊరు కొత్త అని. ఈ వారం రోజులుగా రూమ్ కోసం ఎంత వెతికినా దొరకలేదు, ఎవరిని అడిగినా బ్యాచిలర్స్కి ఇవ్వమని అంటున్నారు, ప్రస్తుతానికి లాడ్జ్లో ఉంటున్నాను అని చెప్పాను. ఇక్కడ అంతేలేండి, బ్యాచిలర్స్కి అంత తొందరగా రూమ్లు ఎవరు ఇవ్వరు, ఒకవేళ ఎవరైనా ఇచ్చినా అద్దె చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. పోనీ మీకేమీ అభ్యంతరం లేకపోతే నా రూమ్లోకి వచ్చి ఉండండి, నేను కూడా ఒక్కడిని అంత అద్దె భరించలేక మంచి రూమ్మేట్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు భార్గవ. భార్గవ మాటలు వినడంతోనే నా నెత్తిన పాలు పోసినట్టు అయింది. మారు మాట్లాడకుండా భార్గవ రూములో సెటిల్ అయిపోయాను. మా ఇద్దరి జాబ్ వర్క్స్ వేరు అయినా సాయంత్రం ఆఫీసులు అయ్యాక రూమ్ దగ్గరికి చేరిన దగ్గర నుండి కలిసి గడిపేవాళ్ళం, సరదాగా కలిసి వంట చేసుకునేవాళ్ళం. ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో సరదాగా సినిమాలకు షికార్లకు తిరగడమే కాకుండా మంచి మంచి బుక్స్ చదువుతూ వాటి మీద గంటల తరబడి చర్చించుకునేవాళ్ళం. మా స్నేహానికి ఏడాది నిండే సమయానికి భార్గవకి పెళ్ళయింది. తను మా రూమ్కి దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. పేరుకు నాకు వేరే రూమున్నా ఇంచుమించు నెలలో 35 భాగం అక్కడే భోజనం చేసేవాణ్ణి. భార్గవ భార్య ధరణి సాక్షాత్తు అన్నపూర్ణమ్మే. నేనెప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా భోజనం పెట్టేది. ఆవిడ చేతిలో ఏ మహత్తుందో తెలియదు గాని తాను చారన్నం పెట్టినా అమృతంలాగే ఉండేది. అన్నయ్య అంటూ నోరారా ఎంతో ఆప్యాయంగా పిలిచేది. తను అలా పిలిస్తే నాకు మా ఉదయ పిలిచినట్టే ఉండేది. ఆ మాటే మా ఉదయతో అంటే, అయితే ఇక నేనెందుకు, ఆవిడతోనే అన్నయ్య అని పిలిపించుకొని పొంగమూతి పెట్టేది. సరే, వాళ్లతో 6 నెలలు ఎంతో సరదాగా గడిచిపోయాయి. భార్గవకి ప్రమోషన్ రావడంతో ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ తర్వాత చాలా కాలం మా మధ్య ఉత్తరాలు నడిచాయి. క్రమేపీ అవి కూడా పలచబడి ఒకరి సమాచారాలు ఒకరికి తెలియకుండా పోయాయి. ఆ తర్వాత నా జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల వలన నా లైఫ్ స్టైలే మారిపోయింది. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాను. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్లకు నా స్నేహితుణ్ణి కలుసుకోగలిగాను అన్నాడు శ్యాంప్రసాద్ చెమ్మగిల్లిన కళ్ళతో. డాడీ ప్లీజ్ కూల్ డౌన్. ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడతారెందుకు? ఇన్నాళ్లకు మీ ఫ్రెండ్ని కలుసుకోగలిగినందుకు సంతోషించక అంది కీర్తన. నిజమేనమ్మా, మా భార్గవను కలుసుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు శ్యాంప్రసాద్. మరింకేం, హ్యాపీగా ఉండండి. అరే, వంటింట్లో నుండి పకోడీల వాసన గుమగుమలాడిపోతుంది, ఓ పట్టు పడదాం రండి
అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని వంటింట్లోకి లాక్కుపోయింది కీర్తన. వాళ్ళని చూడ్డంతోనే 2 ప్లేట్ల నిండా పకోడీలు వేసి ఇద్దరికీ ఇచ్చింది వసంత. తేజ ఇంకా రాలేదా వసంత అని అడిగాడు శ్యాంప్రసాద్ పకోడీలు తింటూ. రాలేదండి, ఈరోజు కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పాడు. ఎవరో ఫ్రెండ్కి బర్త్డే నట ఈరోజు అంటూ స్టవ్ ఆఫ్ చేసి తాను ఒక ప్లేట్లో పకోడీలు వేసుకుని వాళ్ళ దగ్గరకొచ్చి కూర్చుంది. ఏంటి డాడీ ఇది? అతను మీ ఫ్రెండ్ అయితే అమ్మ మీరు వెళ్ళొస్తే సరిపోతుంది కదా వాళ్ళింటికి. మేమెందుకు అక్కడికి? ఈ సండే కాస్త రిలాక్స్డ్గా ఇంట్లోనే ఉందామనుకున్నాను నేను. అది కాక ఈరోజు టీవీలో 1 డే క్రికెట్ మ్యాచ్ వస్తుంది. చెప్తే అర్థం చేసుకోరు అన్నాడు తేజ విసుక్కుంటున్నట్టుగా. ఏంట్రా అర్థం చేసుకునేది? క్రికెట్ మ్యాచ్లు ఏడాది పొడుగునా వస్తూనే ఉంటాయి. అతను నా క్లోజ్ ఫ్రెండ్ రా తేజ. చాలా కాలం తర్వాత మేము కలుసుకున్నాం. తను ఎంతో ఆప్యాయంగా మనందరినీ లంచ్కి రమ్మని పిలిచాడు. అలా కాదని అమ్మ నేను వెళితే ఏం బాగుంటుంది? అంతకుముందు నేను ఎక్కడికైనా వెళితే ఇలా మిమ్మల్ని రమ్మని బలవంత పెట్టానా? అర్థం చేసుకోవే ఎందుకు రమ్మంటున్నానో అన్నాడు శ్యాంప్రసాద్ నిష్ఠూరంగా. పోన్లే అన్నయ్య, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. నీకు బోరు కొట్టకుండా నేనుంటాను కదా అంది కీర్తన అభయమిస్తున్నట్టుగా. ఏం అడ్జస్ట్ అవడమో ఏమో. ఏదో స్నాక్స్ అంటే ఓ అరగంటో గంటో ఎలాగో ఓపిక పట్టొచ్చు. ముక్కు ముఖం తెలియని వాళ్ళ మధ్య గంటలు గంటలు కూర్చోవాలి అన్నాడు తేజ విసుగ్గా. నీ ఇష్టం రా. నువ్వు రానంటే బలవంతాన వెంట పెట్టుకుని వెళ్ళలేం కదా. రాకపోతే మానే. నువ్వు కూడా మానేయమ్మా కీర్తన. మేమే వెళ్తాం అక్కడికేమీ లేని వాళ్ళలా అంటూ చేతిలో ఉన్న బండి తాళాలు టీపాయ్ మీద విసురుగా పడేసి కూర్చుండిపోయాడు శ్యాంప్రసాద్ అక్కడున్న సోఫాలో. మాట్లాడితే ఇదొకటి అలక. అన్నిటికీ అలకే. చిన్నపిల్లాళ్ళ. ఏం చేస్తాం? పదండి వెళ్దాం అన్నాడు తేజ నవ్వేస్తూ. ఈ మాట వినడంతోనే వికసించిన ముఖంతో లేచాడు శ్యాంప్రసాద్ అక్కడి నుండి. నలుగురు 2 బైకుల మీద బయలుదేరారు భార్గవ ఇంటికి. వాళ్ల కోసమే ఎదురు చూస్తూ గేటు దగ్గర నించున్నాడు భార్గవ. వాళ్ళని చూడ్డంతోనే ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుండగా రండి రండి అంటూ సాదరంగా చూస్తూ లోపలికి ఆహ్వానించాడు అందర్నీ. వాళ్ళు రావడంతోనే హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న మృదుల చప్పున లేచి నుంచుని మర్యాదపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించింది అందరికీ. స్కై బ్లూ కలర్ పట్టులంగా అదే రంగు జాకెట్టుతో చిన్న చిన్న పువ్వులున్న ఆరెంజ్ కలర్ ఓణి వేసుకుని వదులుగా అల్లిన జడలో కనకాంబరాల మాల తురిమిన మృదుల అచ్చం 16 అణాల తెలుగు పడుచుల ముగ్ధ మనోహరంగా ఉంది ఆ అలంకరణలో. పసుపు పాలమీగడలు రంగరించినట్టున్న మేనిఛాయతో తీర్చిదిద్దినట్టుండే కనుముక్కు తీరుతో పొందికైన అవయవ సౌష్ఠవంతో బాపు బొమ్మ ప్రాణం పోసుకుని వచ్చిందా అన్నట్టున్న మృదులను ఒక్క క్షణం రెప్పవేయడం మర్చిపోయినట్టుగా చూశారంతా. ఇదిగో ధరణి, మన వాళ్ళు వచ్చేశారు, త్వరగా రా అంటూ వంటింట్లో ఉన్న భార్యను పిలిచాడు భార్గవ. సాంబార్లో పోపు వేస్తున్న ధరణి ఇదిగో వస్తున్నా అంటూ లోపల నుండే కేక పెట్టింది. సాంబార్లో పోపు వేసి మూత పెట్టి చేతులు కడుక్కుని కొంగుతో అద్దుకుంటూ హాల్లోకొచ్చింది. శ్యాంప్రసాద్ని చూడ్డంతోనే బాగున్నారా అన్నయ్య గారు అంటూ పలకరించింది. అలాగే సాదరంగా మిగతా వారి వైపు చూసింది ధరణి. ఏమ్మా ధరణి, బాగున్నావా? ఇదిగో మీ వదిన వసంత అంటూ భార్య వైపు తిరిగి మా చెల్లై ధరణి అని పరస్పరం పరిచయం చేశాడు శ్యాంప్రసాద్. ధరణి వసంత చిరునవ్వుతో పరస్పరం విష్ చేసుకున్నారు. మీ అన్నయ్య గారు మా పెళ్ళైన కొత్తలో తరచూ మీ గురించే చెప్తుండేవారు అంది వసంత చనువుగా. అందుకే కాబోలు మా అన్నయ్య గారు పెళ్ళయి 25 ఏళ్లైనా మిమ్మల్ని మాకు చూపించకుండా దాచుంచారు అంది ధరణి హాస్యంగా. నేనెక్కడ దాచాను చెల్లెమ్మా? మా పెళ్లికి రమ్మని పిలిచాను, రాకపోతిరి. ఇదిగో మా తేజ పుట్టినప్పుడైనా వస్తారని చూశాను, అప్పుడు కూడా రాలేదు మీరు. ఆ తర్వాత ఎవరి బ్రతుకు పోరాటాల్లో వాళ్ళు పడిపోయాం, అన్నిటికీ అందరికీ దూరం అయిపోయాం అన్నాడు శ్యాంప్రసాద్ గాద్గదికంగా. ఇందులో నీ తప్పే ఉందిలే శ్యామ్. అలా దూరం కావడానికి ఇద్దరి అలసత్వము కారణమే కదా. ఎలా అయితేనే ఇన్నాళ్లకి తిరిగి కలుసుకోగలిగాం, అది చాలదా మనకి అన్నాడు భార్గవ ఆనందంగా. తేజ కీర్తనలను శ్యాంప్రసాద్ పరిచయం చేస్తే చెన్నైలో ఐఐటి చదువుతున్న తన కొడుకు కార్తీక్ను మృదులను భార్గవ పరిచయం చేశాడు వాళ్లకు. ఈలోగా మృదుల వంటింట్లోకి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ నింపిన గ్లాసులను తెచ్చి ఇచ్చింది అందరికీ. అంతవరకు అక్కడికి రావడానికి చిరాకు పడిన తేజ మృదులను చూడ్డంతోనే చిత్రంగా అతని చిరాకంతా మాయమైపోవడమే కాక ఏదో అవ్యక్తానందానికి లోనయ్యాడు. కీర్తన తమ ఇంటి దగ్గర నుండి తెచ్చిన గులాబీలను స్నేహపూర్వకంగా నవ్వుతూ మృదులకు అందించింది. ఎంత బాగున్నాయో పువ్వులు అంటూ గుత్తిలా కట్టిన ఆ గులాబీలను చెంపక ఆనించుకుంది మృదుల తన్మయంగా. ఇవి మా తోటలో పూచిన పూలే. మా అమ్మగారికి పూల మొక్కలంటే ప్రాణం. ఏ కాస్త తీరిక చిక్కినా అమ్మకి మొక్కలతోనే సరిపోతుంది
అంది కీర్తన. ఇన్ని కలర్స్ ఉన్నాయి, మరి ఎల్లో రోజ్ లేదా మీ ఇంట్లో? ఆ కలర్ రోజెస్ అంటే నాకు చాలా ఇష్టం అంది మృదుల. లేకేం ఉంది, అది మా అన్నయ్య తీసుకున్నాడు అంది కీర్తన అంతకంటే ఇంకేం చెప్పలేక. ఆ మాటలు హాల్లో కూర్చున్న తేజాకు వినిపించడంతో తన చేతిలోని పచ్చ గులాబీని చటుక్కున టీపై మీద పెట్టేశాడు. ఉదయం కీర్తన ఆ పూలన్నీ కోసి గుత్తిగా కడుతున్నప్పుడు చెల్లెల దగ్గర నుండి ఆ పువ్వును లాక్కొని, ఇది నాది, ఈ పూలను ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి కాదు, నేను పెంచుకుంటున్నది అంటూ బలవంతంగా లాక్కున్నందుకు కొంచెం బిడియపడ్డాడు తేజ. రండి మా ఇల్లు చూతురుగాని అంటూ కీర్తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది మృదుల. ఇల్లంతా తిప్పి చూపించాక తన గదిలోకి తీసుకెళ్ళింది. మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగా డెకరేట్ చేశారు అంది కీర్తన ఇల్లంతా కలియ చూస్తూ. మా అమ్మకి ఇంటీరియర్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం, మీ అమ్మగారికి పూల మొక్కల పెంపకల్లా అంది మృదుల. బాగుంది అంటూ నవ్వింది కీర్తన. ఏంటి బాగుంది? నా మాట, మన వాళ్ళ టేస్ట్లా అంది మృదుల. అన్నీను. నిజానికి ఇక్కడికొచ్చే ముందు కాస్త చిరాగ్గానే అనిపించింది నాకు, పూర్తిగా అపరిచితులైన మీ ఇంట్లో ఒక పూటంతా ఎలా గడపాలి అని. కానీ మిమ్మల్ని చూస్తే అసలు కొత్తే అనిపించడం లేదు నాకు, ఎన్నాళ్ళుగానో పరిచయం అయినట్టుగా ఉంది అంది కీర్తన. నాకు అలాగే అనిపించింది. అయితే నాదో చిన్న సూచన, స్నేహితుల మధ్య మన్నింపు ఉండకూడదని నా ఉద్దేశం. మనం చక్కగా పేర్లు పెట్టి పిలుచుకుందాం, సరేనా అంది మృదుల. ఓకే, నాకేం అభ్యంతరం లేదు అంటూ అక్కడ రాక్స్లో పేర్చి ఉన్న బుక్స్ చూసి, బాప్రే ఎన్ని పుస్తకాలో, ఇవన్నీ చదవడానికే ఈ టీవీలు వచ్చాక ఈ పుస్తకాలన్నీ ఎవరు చదువుతున్నారు అంది ఆశ్చర్యంగా కీర్తన. మా ఇంట్లో అందరం చదువుతాం, మా నాన్నగారికి పుస్తకాలుంటే చాలు, అన్నం నీళ్ళు అక్కర్లేదు. అమ్మ సరే సరి, తన తీరిక సమయం అంతా వీటితోనే గడిపేస్తుంది, తనకి టీవీ సీరియల్స్ అంతగా ఇష్టం ఉండదు అంది మృదుల. ఇంతలోనే ఆ పక్కనే డిఫరెంట్ షేప్లో దివాన్ కాట్ మాదిరిగా ఉన్నదాన్ని చూపిస్తూ, ఇదేంటి ఇలా ఉంది, కొత్త రకం డిజైన్ దివాన్ కాటా అని అడిగింది కీర్తన ఆశ్చర్యంగా. అది దివాన్ కాట్ కాదు, వీణ బాక్స్, అందులో వీణ ఉంది చెప్పింది మృదుల. వీణ? అయితే నువ్వు వీణ కూడా వాయిస్తావన్నమాట. వాట్ ఏ గ్రేట్! బీటెక్ చదువుతున్న నీకు ఇవన్నీ నేర్చుకోవడం ఎలా సాధ్యమైంది అడిగింది కీర్తన. సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, ఇప్పుడు తీరిక సమయంలో వాయిస్తూ ఉంటాను అంది మృదుల. పాపం, మా అమ్మగారికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం, అందుకే నాకు కీర్తన అని పేరు పెట్టారు. చిన్నప్పుడు నాకు సంగీతం నేర్పాలని మా అమ్మ చాలా తాపత్రయపడింది, కానీ తెలియనితనంతో నేనే మంచి అవకాశాన్ని కాలదన్నుకుని సంగీతం నేర్చుకోవడం మానేశాను. ఇప్పుడు నేర్చుకోవాలనున్నా ఈ చదువు మూలంగా అవకాశమే కుదరడం లేదు. సరేగాని మృదుల, ఒకసారి వీణ వాయించవా ప్లీజ్, నా కోసం అంది కీర్తన ఉత్సాహంగా చూస్తూ. ఇప్పుడా? ఇంకోసారి ఎప్పుడైనా? ఏం కాదు, ఇప్పుడే వాయించాలి అంటూ మృదుల చెయ్యి పట్టుకుని హాల్లోకి వస్తూ, చూడండి అంకుల్, మృదులను ఒకసారి వీణ వాయించమంటే వినడం లేదు అంది కంప్లైంట్ ఇస్తున్నట్టుగా. పాడమ్మా మృదుల, ఏది ఆ వీణ ఇటు తీసుకురా, అందరూ వింటారు నీ పాట అన్నాడు భార్గవ మురిపెంగా కూతురి వంక చూస్తూ. కొత్తవారి ముందు పాడడానికి బిడియం అనిపించినా పాడక తప్పలేదు మృదులకు. అంతవరకు టీవీ చూస్తున్న తేజ మృదుల వీణ తీసుకురావడంతో టీవీ ఆఫ్ చేసి సర్దుకుని కూర్చున్నాడు. హంసధ్వని రాగంలో ముత్తుస్వామి దీక్షితుల వారి వాతాపి గణపతిం భజే అనే కీర్తనను పాడి శ్రోతలందరినీ భక్తి పారవస్యంలో మునిగేలా చేసింది మృదుల. పాటంతా అయ్యాక, అద్భుతమమ్మా, చాలా బాగా పాడావు అన్నాడు శ్యాంప్రసాద్. మిగతా వారు కూడా అదే భావాన్ని వ్యక్తం చేశారు తమ ముఖ కవళికల ద్వారా. వెంటనే కీర్తన, ప్లీజ్ మృదుల, మరొకటి పాడవా అంది రిక్వెస్టింగ్గా చూస్తూ. మృదుల ఇబ్బందిగా చూసింది తండ్రి వైపు. భార్గవ అదేం పట్టించుకోకుండా, నీలీల పాడితే దేవా, పాట పాడమ్మా, ఆ పాట నాలాగే అంకుల్కి కూడా చాలా ఇష్టం అన్నాడు. తన కూతురు విద్వత్తు వారందరికీ తెలియాలన్నట్టుగా. ఎందుకులే భార్గవ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, మరోసారి వచ్చినప్పుడు వింటాన్లే అన్నాడు శ్యాంప్రసాద్. ఇబ్బందేం లేదు, మా మృదులకు ఏకధాటిగా 2-3 గంటలు ఇలా పాడడం అలవాటే, పాడమ్మా, అంకుల్ వింటారు అన్నాడు భార్గవ ఉత్సాహంగా చూస్తూ. ఇక తప్పదన్నట్టుగా నీలీల పాడద దేవా అంటూ పాట అందుకుని అందర్నీ రసజగత్తులో ఓలలాడించింది. అసలే సంగీతం అంటే ప్రాణం పెట్టే వసంత పాడడం పూర్తయ్యాక చటుక్కున కూర్చున్న దగ్గర నుండి లేచి మృదుల బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంటూ, చాలా బాగా పాడావమ్మా, నిజంగా జానకిని మరిపించావనుకో ఈరోజు నువ్వు
అంది ఆప్యాయంగా. మృదుల బిడియంగా నవ్వేసింది. ఇక ఈ పాటలు మాటలతోనే కడుపు నింపేసుకుంటారా ఏంటి? పదండి, భోజనాలు చేద్దాం అంది ధరణి. టేబుల్ మీద 6 ప్లేట్లే పెట్టి ఉండడం చూసిన వసంత, అదేంటి వదిన గారు, 6 ప్లేట్లే పెట్టారు? మీరు కూడా మాతో పాటు కూర్చోండి, అందరం కలిసి సరదాగా భోంచేద్దాం అంది వసంత. లేదండి, అందరం కూర్చుంటే ఎవరు వడ్డిస్తారు? ఇలా మీ అందరికీ నా చేత్తో నేను పెట్టుకుంటే గాని నాకు తృప్తిగా అనిపించదు. మీరు కానియండి ముందు అంది ధరణి. చైర్ ఖాళీగా ఉన్న మృదుల కూడా తల్లికి సాయంగా ఉండిపోయింది కూర్చోకుండా. పోనీ నువ్వైనా కూర్చోమ్మా మృదుల మాతో అంది వసంత. లేదాంటీ, నేను అమ్మకి కంపెనీగా ఉంటాను అంది మృదుల. పర్వాలేదమ్మా, నువ్వు కూడా వాళ్లతో పాటు కూర్చో అంది ధరణి. లేదమ్మా, నేను తర్వాత తింటాలే అంది మృదుల. మొత్తానికి నీ కూతుర్ని చాలా ట్రెడిషనల్గా పెంచుతున్నావు భార్గవ. వస్త్రధారణే కాదు, మాట తీరులో అన్నింటా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది నీ పెంపకం. ఇందాక తను వీణ వాయిస్తుంటే అపర సరస్వతిలా అనిపించింది నాకు. ఇప్పుడు ఈ అతిథి మర్యాదలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది భార్గవ. ఈ స్పీడ్ యుగంలో ఇలాంటి పిల్లలు కాగడ వేసి వెతికినా ఎక్కడా కనిపించరు అన్నాడు శ్యాంప్రసాద్ మెచ్చుకుంటున్నట్టుగా. అయితే ఏంటి డాడీ మీ ఉద్దేశం? నాకే ఆచారాలు మర్యాదలు తెలియవనా అంది కీర్తన లేని కోపాన్ని నటిస్తూ. ఎంత మాట! అయినా నిన్నని ఏ చెరువు నీళ్లు తాగాలి నేను? తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అనే సామెత నీకు అతికినట్టుగా సరిపోతుంది. మృదుల ఆ కాలం నాటికి చెందిందైతే ఏకంగా నువ్వు రోబోట్ యుగానికే చెందుతావు. చార్లీ చాప్లిన్ తీసిన మోడర్న్ టైమ్స్ సినిమాలో తిండి తింటే టైం వేస్ట్ అవుతుందని తిండి తినిపించే మిషన్లు పెట్టినట్టు అన్నీ రోబోట్లతోనే చేయిస్తే మంచిదంటావు నువ్వు అన్నాడు శ్యాంప్రసాద్ కవ్విస్తున్నట్టుగా. చూడండి అంకుల్, నన్ను భోజనానికని మీ ఇంటికి తీసుకొచ్చి డాడీ ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారో. అసలు నాకు ఈ ట్రెడిషన్స్ అన్నీ నేర్చుకునే టైం ఎప్పుడిచ్చారో అడగండి. ఎంతసేపు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కోసం రన్నింగ్ రేస్, ఆ పైన ఎంసెట్ పరుగులు, ఇలా తినేశారు నా టైం అంతా. ఈ స్పీడ్ యుగానికి తగినట్టు ఐటీ రంగంలో రాణించాలని నన్ను ఇలా తయారు చేసి ఇప్పుడు ట్రెడిషనల్గా లేనని తప్పు పట్టడం ఏ న్యాయమో అడగండి అంది కీర్తన ఉక్రోషంగా. మరి మృదుల కూడా నీలాగే కంప్యూటర్ కోర్సే చేస్తోంది కదా, అయినా కానీ తనన్నీ నేర్చుకుంది కానీ నీలా ఎవరి మీద వంకలు పెట్టలేదు. ముందు నీకు టేస్ట్ లేదని ఒప్పుకో అన్నాడు శ్యాంప్రసాద్ మరింతగా కవ్విస్తూ కూతుర్ని. పోనిండి, నేనింతే, నాకేవి రాదు అంది కీర్తన రోషంగా. అని నేనెప్పుడన్నాను? ఇలాంటివి రావన్నాను కానీ నీకసలు ఏవి రావన్లేదే. అలగడం, దెబ్బలాడడం, నవ్వడం, నవ్వించడం అన్నీ నీ సొత్తే కదా అంటూ నవ్వేశాడు శ్యాంప్రసాద్ కూతురి తల మీద చిన్నగా మొట్టుతూ. దాంతో కీర్తన కూడా హాయిగా నవ్వేసింది. ఎక్కడికి వెళ్ళినా మీ తండ్రి కూతుళ్లకు ఈ వాదన ఉంటూనే ఉంటుంది. ముందు భోజనాలు కానియండి, అవతల ధరణి గారు మృదులా ఉండిపోయారు అంది వసంత. అవునవును, ముందు వీటి పని పట్టాలి అంటూ బొబ్బట్టు ముక్క ఒకటి తుంచి నోట్లో వేసుకుని రుచిని ఆస్వాదిస్తూ, అద్భుతమమ్మా, మళ్ళీ ఎన్నాళ్లకు నీ చేతి వంట రుచి చూసే భాగ్యం కలిగింది నాకు. నీ చేత్తో ఏం చేసినా అమృతమేననుకో అంటూ లొట్టలు వేసుకుంటూ తినసాగాడు శ్యాంప్రసాద్. అయితే అన్నయ్య గారు మరో 2 వేసుకోండి అంటూ ధరణి మరో 2 బొబ్బట్లు తీసి శ్యాంప్రసాద్ ప్లేట్లో వేసింది. అయ్యయ్యో వద్దమ్మా, మొత్తం వీటితోనే కడుపు నింపుకుంటే మిగతా వాటి మాట ఏంటి? పాపం అవి నన్ను చూసి ఏడుస్తాయి అంటూ శ్యాంప్రసాద్ తన ప్లేట్లో బొబ్బట్లు తీసి తేజ ప్లేట్లో వేశాడు. తేజ ఓసారి తలెత్తి చూసి, ఏంటి డాడీ ఇది అన్నట్టు తండ్రి వంక చూసి తల వంచుకుని తినడంలో నిమగ్నమైపోయాడు. ఇందరూ ఇన్ని మాట్లాడుతూ ఉన్నా ఈ తేజ ఏంటి ఏమీ మాట్లాడ్డు? ఒక్కసారి నన్ను చూసిన వారెవరైనా మళ్ళీ మళ్ళీ చూడకుండా ఉండలేరే. కానీ ఈ తేజ ఏంటి జడ పదార్థంలో ఇలా ఉన్నాడు? ఒక మాట లేదు, నవ్వు లేదు, కనీసం ఒక్కసారైనా తలెత్తి నా వైపు చూడలేదు అనుకుంది మృదుల. తేజ ఏమీ మాట్లాడకుండా మౌనంగా భోజనం చేయడం గమనించిన భార్గవ, ఏమోయ్ తేజ, మా వంటలు అంతగా నచ్చలేదా ఏంటి నీకు అని అడిగాడు. ఆ ప్రశ్నకు తేజ బదులు వసంత సమాధానం చెప్పింది. వాడికి కాస్త మొహమాటం ఎక్కువ అన్నయ్య గారు, ఇంటి దగ్గర కూడా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడ్డు అని. ఓ అలాగా అన్నట్టు తల పంకించాడు భార్గవ. తేజ నవ్వి ఊరుకున్నాడు, ఇంకేం మాట్లాడకుండా. మిగతా వారంతా ఒక్కో ఐటెం తింటూ వాటి రుచిని మెచ్చుకుంటూ భోజనాలు కానిచ్చారు. ఆఖరున వసంత అంది, వదిన గారు, మీ అన్నయ్య గారు చెప్తే ఏంటో అనుకున్నాను కానీ మీరు చేసినవన్నీ చాలా బాగున్నాయి. మా పెళ్ళైన కొత్తలో ప్రతిదానికి మీతో పోలిక తెస్తూ తెగ ఏడిపించేవారు నన్ను.
మా చెల్లాయి చేసిన చారు అన్నమైనా అమృతంలా ఉంటుంది. నువ్వు ఎన్ని రకాలు చేసినా ఆ రుచి ముందు బలా దూరే అనేవారు. అప్పుడు నాకు భలే ఉక్రోషం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ మాటలు నిజమే అనిపించాయి మీ వంట రుచి చూశాక. భోజనం అయ్యాక చేతులు కడుక్కుని నాప్కిన్తో తుడుచుకుంటూ, నిజమే ఆంటీ, ఒక్కొక్కరు ఒక్కో ఐటెంని చాలా బాగా చేయడం చూశాను. అలాగే మా అమ్మ కూడా కొన్ని ఐటమ్స్ చాలా బాగా చేస్తుంది. కానీ ఇలా అన్ని ఐటమ్స్ బాగా చేయడం మీకే చెందింది అంటూ నాప్కిన్ కుర్చీ హ్యాండిల్ మీద వేస్తూ, మీ పాట కూడా చాలా బాగుందండి అన్నాడు తేజ మృదులను ఉద్దేశించి. ఆ మాటతో ముఖం వికసించింది మృదులకి. చిన్నపిల్లలా సంబరపడిపోతూ థ్యాంక్ యూ అంది. అదే తేజ ఆ ఇంటికి వచ్చాక మాట్లాడిన మొదటి మాట, చివరి మాట. అంతవరకు పలుకే బంగారం అన్నట్టు ఉన్న తేజ ఆ 2 మాటలు మాట్లాడడంతో పర్వాలేదు, ఈ బుద్ధావతారానికి మాటలు కూడా వచ్చు అనుకుంది మృదుల. భోజనాలు ముగిశాక ఓ గంట సరదాగా కాలక్షేపం చేసి వచ్చే వారం మా ఇంటికి రావాలని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయాడు శ్యాంప్రసాద్ వసంత పిల్లల్ని తీసుకుని. వాళ్ళు వెళ్ళాక టీపాయ్ మీదున్న పచ్చ గులాబీని చూసింది. దాన్ని చూడగానే చిత్రమైన అలజడి రేగింది మృదులలో. నాకు పచ్చ గులాబీ అంటే ఇష్టమని కీర్తనతో తానన్నమాట తేజ విన్నట్టున్నాడు. విని ఈ పువ్వు ఇక్కడ వదిలేశాడా అనుకుంది. అప్రయత్నంగా ఆ పువ్వుని చేతిలోకి తీసుకుని చెంప కానించుకుంది మృదుల. ఆ పువ్వు తేజ తాకినది అనే భావన చిత్రమైన ప్రకంపనను రేపింది మృదులలో. సున్నితమైన ఆ గులాబీ రేకుల స్పర్శ తేజ మునివేళ్లతో తన చెక్కిలి మీటుతున్నట్టుగా అనిపించి ఉలిక్కిపడింది మృదుల. ఛ, ఇదేంటి, ఒక్కరోజులోనే ఏమాత్రం పరిచయం లేని అతనంటే నాకెందుకింత అలజడి కలుగుతోంది మనసులో? రైలు పరిచయం లాంటి ఈ కలయిక శాశ్వతం అన్నట్టుగా ఏంటి సంచలనం నాలో అనుకుని ఆ పువ్వుని అక్కడ టేబుల్ మీద ఉంచి మంచంపై వాలిపోయింది. ఎంత వద్దనుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి ఆ పువ్వు మీదకే దృష్టి మరలడంతో మంచం మీద నుండి లేచి వెళ్ళి ఆ గులాబీని చేతిలోకి తీసుకుంది మృదుల. ఆ పువ్వును తేజగానే ఎంచి, ఏయ్ తేజ, నాలో ఎందుకింత అలజడి రేపుతున్నావు? నిన్ను చూసి కొన్ని గంటలు కాలేదు. నీ తలపే నా ఎదలో మంజీర నాదాలు పలికిస్తోంది. నిశ్శబ్దంగా చూసే నీ కళ్ళలో ఏ ఆకర్షణ దాగి ఉందంటావు? అది నన్నిలా అయస్కాంతంలా లాగేస్తోంది నీ వైపు. గతంలో ఎంతమంది అబ్బాయిల్ని చూసినా కలగని భావోద్వేగం ఈరోజు నిన్ను చూశాక కలిగిందెందుకు నాలో? ఇదేనా ప్రేమంటే? నిజంగా ఇది ప్రేమేనా లేక ఆకర్షణ? ఏది ఏమైనా నువ్వెళ్ళి కొన్ని నిమిషాలైనా కాలేదు. తిరిగి నిన్ను చూడాలని, నీ సాన్నిధ్యంలో గడపాలని మనసు తొందరపడుతోందెందుకో. నీకేవైనా తెలిస్తే కొంచెం చెప్పవా అని ప్రశ్నించింది. ఇలా ఏవేవో తలపులు మృదులను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇంతలో ఫోన్ రింగు కావడంతో రింగ్ టోన్ను బట్టి అన్నయ్య ఫోన్ అంటూ పరుగున హాల్లోకొచ్చింది మృదుల. అప్పటికే ఫోన్ లిఫ్ట్ చేశాడు భార్గవ. ఫోన్ సౌండ్ విని వంటింట్లో అన్నీ సర్దుకుంటున్న ధరణి కూడా ఆత్రంగా వచ్చింది ఫోన్ దగ్గరకు. భర్త ఫోన్ తీయడంతో తనకి ఫోన్ ఎప్పుడిస్తారా అని ఉద్వేగంగా ఎదురు చూడసాగింది ధరణి. హలో నాన్న, ఎలా ఉన్నారు అని అడిగాడు కార్తీక్ అటు నుంచి. మేం బాగానే ఉన్నాన్రా, నువ్వెలా ఉన్నావు? ఇదేమిట్రా, వారం రోజులుగా ఫోన్ లేదు, ఉత్తరము లేదు అన్నాడు భార్గవ ఆరాటంగా. మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాన్న, అస్సలు ఖాళీ ఉండడం లేదు. ఇవాళైనా మీరు గాభరా పడతారని ఫోన్ చేశానంతే అన్నాడు కార్తీక్. మేము అలాగే అనుకున్నావులే, ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుంది అంటూ భార్యకి ఫోన్ ఇచ్చాడు భార్గవ. అమ్మా, ఎలా ఉన్నావు అని అడిగాడు కార్తీక్. నాకే బాగానే ఉన్నాన్రా. ఏంట్రా కన్నా ఇలా చేశావు? నీ దగ్గర నుండి ఫోన్ లేకపోతే నాకెంత బెంగగా ఉంటుందో తెలుసా అంది ధరణి కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ. ఎందుకమ్మా బెంగ? నేనేమైనా చిన్నపిల్లాడినా? అయినా వారం రోజులకే అంత బెంగ అయితే ఎలా అమ్మా అన్నాడు మందలిస్తున్నట్టుగా కార్తీక్. నీకు అలాగే ఉంటుంది లేరా, అదే నా స్థానంలో నువ్వుంటే నా బాధ ఏంటో నీకు అర్థమయ్యేది అంది ధరణి నిష్ఠూరంగా. సరేలేమ్మా, చెల్లాయి లేదా అక్కడ అడిగాడు కార్తీక్. ఇక్కడే ఉంది, ఇదిగో ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు అంటూ మృదులకి ఫోన్ ఇచ్చింది ధరణి. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు అడిగింది మృదుల. నేను బాగానే ఉన్నానులే, నువ్వు బాగా చదువుతున్నావా? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి. బాగానే చదువుతున్నానన్నయ్య. మరే అన్నయ్య, ఈరోజు నాన్నగారి ఓల్డ్ ఫ్రెండ్ శ్యాంప్రసాద్ గారు ఫ్యామిలీతో సహా మన ఇంటికొచ్చారు తెలుసా అంటూ అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెప్పింది మృదుల కార్తీక్కి. ఆ తర్వాత భార్గవ్ కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. నీకసలు ఫోన్ సెన్స్ బొత్తిగా లేదమ్మా.
ఎస్టీడీలో ఇంతసేపు ఫోన్లో మాట్లాడితే బిల్లు పేలిపోదా? ఇక్కడ జరిగిందంతా మరీ అంతలా పూసగుచ్చినట్టు చెప్పకపోతే ఏమవుతుందట అన్నాడు భార్గవ. ఎప్పుడో ఒకసారి మాట్లాడినంత మాత్రాన ఫోన్ బిల్లు పెరిగిపోతుందా? అయినా నేను ఒక్కదాన్నే మాట్లాడానా? అమ్మ మీరు చెప్పిందే చెప్పి అడిగిందే అడిగి బిల్లు పెంచలేదా ఏంటి అంది మృదుల రోషంగా. సరేలే, అంత కోపమైతే ఎలా అంటూ నవ్వేశాడు భార్గవ. నాకేం కోపం లేదులే అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మృదుల గొణుక్కుంటూ. శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి మనసున మల్లెల మాలలూగెనే నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.